కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలో వెంకటేశ్వర ఆలయంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధరరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్వకుంట్ల వంశీధరరావు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, కొట్లాడి తెచ్చిన తెలంగాణను కాపాడే బాధ్యత కేవలం కేసీఆర్తోనే సాధ్యమని కల్వకుంట్ల వంశీధరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. सरकारि महायोग भूषणार्वादेवभगवान् वेषं वीरपुत्रगिरीशा सरस्वामिदेवशेरवत्पादकल्पसैक्यार्वः वज्रविषयार्वां सुमद्भक्ति नारायणाय नमः श्रीयकान्ताय कल्याणरतीर्वेन्द्र श्रीवेङ्कटेन्द्राय नमः तस्मै ब्रह्माय राजभव देवलाचार्य पुरोगमै सर्वैर्पूर्वैराचार्यै सद्गुता गोविन्द अजीतानिन्द्रो मे सतति दुरितानि विश्वा ग्रीष्मो हेमन्त शतमानं भवति सदायुः पुरुषश्रजेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति फलस्वपमानः कल्याणः वर्धतां दीर्घ గౌరవనీయులు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో అర్చన చేయించడం జరిగింది. మిత్రులందరూ, కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత నా ఆఫీస్లో, మా ఫౌండేషన్ ఆఫీస్లో ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాని తర్వాత మా స్వగ్రామమైనటువంటి చింతమడక హై స్కూల్ స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఈరోజు మన సిద్దిపేట పట్టణానికి చెందినటువంటి ప్రముఖ ఎజాజ్ అహ్మద్ గారి చేత చేతిరాత పుస్తకాల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది చింతమడకలో. దాని తర్వాత తోర్నాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా టోర్నమెంట్ను నిర్వహించబోతూ ఉన్నాము. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డేను అందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి బర్త్డేని పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాము. భగవంతుడు కేసీఆర్ గారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని, వారికి శక్తి సామర్థ్యాలు సమకూర్చాలని, వారు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ముందుండాలని ఆయనకు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.